హాయ్ అండి. నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. ఆధునిక యుగంలో యువత కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గణాంకాలు ఆందోళనకరంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే అనేక ప్రమాద కారకాలు ఈ వ్యాధిని పెంచే అవకాశాలు ఉన్నాయి. వాటిలో జన్యు మరియు వంశపారంపర్య కారకాలు ఏంటంటే వాన్ హెప్పిల్ లిండో డిసీజ్, క్లియర్ సెల్ రీనల్ సెల్ కార్సినోమా అభివృద్ధి చెందే ప్రమాద కాలాన్ని పెంచే జన్యుపరమైనటువంటి రుగ్మత. వంశపారంపర్య పాపులరీ రీనల్ సెల్ కార్సినోమా కిడ్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అరుదైన జన్యుపరమైనటువంటి పరిస్థితి. బర్త్ హగ్ డ్యూప్ సిండ్రోమ్ కిడ్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే జన్యుపరమైనటువంటి రుగ్మత. కుటుంబ మూత్రపిండ క్యాన్సర్ కిడ్నీ క్యాన్సర్తో మొదట స్థాయి బంధువు అయినటువంటి తల్లిదండ్రులు మరియు లేదా తోబుట్టువులు ఉండటం మీ ప్రమాదాన్ని పెంచుతుంది. రెండోది జీవనశైలి కారకాలు, ధూమపానం, ఉబకాయం, అధిక రక్తపోటు. మూడవది వైద్య పరిస్థితులు, ముదిరిన మూత్రపిండ వ్యాధులు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం, మధుమేహం, గ్లోమెరులోనెఫ్రైటిస్, ఫైలోనెఫ్రైటిస్, ఇన్ఫెక్షన్లు లేదా టాక్సిన్లు లాంటివి. నాలుగవది పర్యావరణ కారకాలు, పనిచేసే ప్రదేశాలలో రసాయనాలకు గురి కావడం అంటే ఆర్సెనిక్స్, కాడ్మియము మరియు తోల్ టానింగ్ ఉత్పత్తులు వంటి రసాయనిక పదార్థాలకు గురి కావడం వల్ల కూడా ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్ని విష పదార్థాలు అంటే ఆస్బెస్టోసిస్ మరియు పెట్రోలియం ఉత్పత్తి వంటి విష పదార్థాలకు గురి కావడం వల్ల కూడా మూత్రపిండాల ప్రమాదానికి దోహదం చేస్తుంది. కిడ్నీ వ్యాధికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటంటే టాయిలెట్కి వెళ్ళడం ఆలస్యం చేసినట్లయితే మూత్రాశయంలోని బ్యాక్టీరియా వృద్ధి చెంది వాటి నుండి వెలువడిన విష పదార్థాలు వల్ల మూత్రపిండాల ఇన్ఫెక్షన్, మూత్రాశయం ఇన్ఫెక్షన్లు, నెఫ్రైటిస్ మరియు యురేమియాకి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా మూత్ర విసర్జన చేయడం చాలా మంచిది. ఉప్పు మీరు ప్రతిరోజు 5.8 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకపోవడం మంచిది. మాంసం ఎక్కువ తినడం వల్ల మీ ఆహారంలో అధిక ప్రోటీన్ ద్వారా జీర్ణక్రియలో అమోనియం వృద్ధి చెంది మీ మూత్రపిండాలకు హానికరం చేస్తుంది. కెఫిన్ ఎక్కువగా త్రాగడం వల్ల కెఫిన్ అనేది అనేక సోడాలు మరియు శీతల పానీయాలలో ఒక భాగం. ఇది రక్తపోటును పెంచి మూత్రపిండాలకు హానికరం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి మీరు రోజు తాగే కోకును తగ్గించుకోవడం చాలా మంచిది. ప్రతిరోజు మనం తగినంత నీరు తాగకపోయినట్లయితే రక్తంలో టాక్సిన్స్ పెరిగి కిడ్నీలు వాటి పనితీరు సక్రమంగా పనిచేయకపోవచ్చు. కాబట్టి మనం ప్రతిరోజు 10 గ్లాసుల కంటే నీరు ఎక్కువ త్రాగడం చాలా మంచిది. మీ ఆరోగ్య సమస్యలన్నిటికీ సరైన కాలంలో సరైన పద్ధతిలో సరిగ్గా చికిత్స చేయించుకోవడం చాలా మంచిది. నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించుకోవడం చాలా మంచిది. ముఖ్యమైన ఆరోగ్య సలహాలు: ఎడమ చెవితో ఫోన్ కాల్కి సమాధానం ఇవ్వండి. మీ మందులు చల్లటి నీరుతో తీసుకోవద్దు. సాయంత్రం 5 గంటల తర్వాత భారీ భోజనం చేయకండి. ఉదయం పూట ఎక్కువ నీరు, రాత్రిపూట తక్కువ నీరు త్రాగడం మంచిది. మంచి నిద్ర సమయం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు. ఔషధం తీసుకున్న వెంటనే లేదా భోజనం చేసిన వెంటనే పడుకోకండి. ఫోన్ బ్యాటరీ బార్ తక్కువగా ఉన్నప్పుడు ఫోన్ సమాధానం ఇవ్వకండి, ఎందుకంటే రేడియేషన్ 1000 రెట్లు బలంగా ఉంటుంది. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.